అందరికీ నమస్తే. ఈరోజు మేము వరంగల్లో ఉన్న జూ పార్క్ వెళ్తున్నాము. హన్మకొండ బస్ స్టాండ్లో బస్ దిగాక కొంచెం నడుచుకుంటూ బయటికి వస్తే ఆటోలు ఉంటాయి. డైరెక్ట్గా వెళ్ళడానికి అయితే ఎక్కువ ఛార్జెస్ 100 రూపీస్ 150 రూపీస్ తీసుకుంటారు. అదే మనము హన్మకొండ బస్ స్టాండ్ నుంచి అదాలత్కి ఒక ఆటోలో వెళ్ళాలి. షేరింగ్ ఆటోలో వెళ్తే 20 రూపీస్ ఒకరికి తీసుకుంటారు. అక్కడ అదాలత్ నుంచి మళ్ళీ హంటర్ రోడ్కి వెళ్ళాలి. జూ పార్క్ దగ్గరికి ఇంకో వేరే ఆటో చేంజ్ అయ్యి వెళ్ళాలి. ఇలా వెళ్తే మళ్ళీ అదాలత్ నుంచి ఇంకొక 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అదే డైరెక్ట్గా వెళ్తే మాత్రము 100 లేదా 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇలా షేరింగ్ ఆటోలో వెళ్తే 40 రూపీస్తో వెళ్ళిపోతుంది. ఆటో మన హంటర్ రోడ్ దగ్గర దించకుండా కొంచెం ముందు దించితే నడుచుకుంటూ వెళ్ళి ఇంకో ఆటో ఎక్కాము. మన చెర్రీబాబు మాత్రం చాలా ఎంజాయ్ చేశాడు. ఇది కలెక్టరేట్. ఎక్కడికి హంటర్ రోడ్ దగ్గర అదాలత్ దగ్గర హంటర్ రోడ్కి వెళ్ళే ఆటోలు. ఇక్కడ నుండి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది జూ పార్క్. ఓకే, అక్కడికి వెళ్ళాక చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇదే జూ పార్క్. జూ పార్క్కి వచ్చేసాము. ఇక్కడ పెద్దలకు 60 రూపాయలు, చిన్నపిల్లలకు 30 రూపాయలు టికెట్ ఉంటుంది. ఇద్దరికైతే టికెట్ తీసుకున్నాము. ఇద్దరికి కూడా 90 రూపాయలు అయింది. ఇక్కడ మనకు క్యాష్ లేకుండా ఉంటే ఫోన్పే కూడా చేయొచ్చు. ఇక్కడ చూడండి, టికెట్ కౌంటర్ యొక్క రేట్లు ఉన్నాయి. మనం తీసుకున్న టికెట్ ఇక్కడ సెక్యూరిటీ గార్డుకు చూపించాలి. తను చూసి ఇస్తాడు. ఒకవేళ టికెట్ లేకుండా లోపలికి పంపించాడు. మన టికెట్ కూడా చాలా జాగ్రత్తగా భద్రంగా ఉంచుకోవాలి బయటికి వెళ్ళేదాకా. ఎందుకంటే ఒకవేళ మనము లోపల టికెట్ లేకుండా వెళ్తే కొంచెం ఫైన్ వేస్తూ అంటారు. పార్క్ చాలా అందంగా ఉంటుంది. చాలా బాగుంటుంది పార్క్. మరియు జంతువులు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ పక్కనే క్యాంటీన్ కూడా ఉంది. ఓకే, మనం ఫస్ట్గా నక్కలు మరియు ఎలుగుబంట్లు ఉన్న దగ్గరికి వెళ్దాం. ఓకే చలో. ఎంత బాగుంది కదా. ఇప్పుడు మనం నక్కల దగ్గరికి వచ్చేసాం. ఎక్కుతావా? అవి బొమ్మలు కాదు. బొమ్మలు అంటున్నా నాన్న. నో, బొమ్మలు కాదు అవి. అవి అక్కడ ఉంది చూడు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో. ఏంటిది అది? ఎందుకే భయం ఎందుకు అవుతుంది? బాగా బాగున్నాయి అందులోనే. ఎట్లయితున్నావు చూడు. ఎలుగుబంటి మాత్రం కనిపించలేదండి. ఎలుగుబంటి లోపల ఉన్నట్టుంది. అది మాకు కనిపించలేదు. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కూడా ఉంది. చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. చెర్రీ అయితే చాలా ఎంజాయ్ చేశాడు. చూడండి. మొత్తం కూడా కోళ్ళు, కొంత పక్షులు. ఒక దెబ్బ తాకుతుంది.
వీటిని దాసరి తాబేళ్ళు అంటారు. మరి మీ దగ్గర ఏమంటారో చెప్పండి. దీని పక్కనే ఉన్నాయి, ఇవేమో మామూలు తాబేలు. పడతా పట్టదు అట్లా రా, ఇట్లే ఇట్లే. హంస, తెల్ల హంస అక్కడ, అక్కడ వైట్, అక్కడ ఇది బ్లాక్. చూడకుండా వచ్చిన నాన్న ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడకుండా వచ్చిన ఇక్కడ నెమలు ఉన్నాయిదా, ఇవి చూడు, ఇక్కడ చూడు. ఆ ముసలి పడుకుని నేను చూసినా నాన్న. అది స్నానం చేస్తుంది, దానికి టవల్ లేదని చెప్పేసి అంటుండే చెర్రీ. అతను 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 వచ్చింది. ఇది అడవి పిల్లి నానా. ఇక్కడ సీనరీ అయితే చాలా బాగుంది, ఫోటోలు తీయడానికి చాలా బాగుంది. కానీ పక్కనే కాలువ నుంచి స్మెల్ కూడా చాలా విపరీతంగా వస్తూ ఉంది. వద్దని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. జింకలు ఉన్నాయన్న చెర్రీ, అక్కడ జింకలు చూడు. ఇంకా వేరే కాడికి వెళ్తున్నాం రాండి. ఇంకా చాలా బాగున్నాయి. మన చెర్రీబాబు నడుస్తూ ఉన్నాడు, ఎత్తుకుంటా అంటే రావట్లేదు. వావ్, పెద్ద పెద్ద డుప్పులు గుంపు. దుప్పి, వీటిని దుప్పి అంటారు. చూసారు చెర్రీ ఎంత బాగున్నాయి కదా. పాలు తాగుతాయి, నీళ్లు తాగుతాయి, గడ్డి కూడా తింటాయి. ఉడుకుతాంది, తాగుతాంటే ఉడుకుతాంది, పాపం కదా. వీటిని మా దగ్గర అయితే మనుబోతులు అని అంటారు. తెల్ల పులి పడుకొని ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.